18వ అధ్యాయం మనం ఆఖరి 2 వచనాలు చదివాము. ఈ అధ్యాయంలో 3 తరాలు లాగా రాయబడ్డాయి. మొదటిది తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత ఆ కుమారుడు అంటే తండ్రికి మనవడు, అలా తండ్రికి మనవడు, తండ్రికి కుమారుడు రాస్తూ వాళ్ళు దేవుని ఆజ్ఞలకిచ్చే గౌరవం కొరకు ఈ వచనాల్లో మనకు రాస్తారు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపాల వలన పిల్లలకు శాపములు కలుగుతాయి అనే మాట ఈ స్థలంలో దేవుడు దాన్ని కొట్టివేసి ఆయన దగ్గరికి వచ్చే వాళ్లకు అది లేకుండా చేస్తానని ఇక్కడ రాయబడింది. ఆ మాట కూడా మనం చదువుతాము. నిర్దోషిగా అంటే ఆజ్ఞలను అనుసరిస్తున్న వాళ్ళు నిర్దోషులుగా బ్రతుకుతారు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆజ్ఞలతో నిండి ఉంది. ఇక్కడ మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. మీలో స్పష్టంగా గట్టిగా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 5వ వచనం నుండి ఆ మాటలు ఒకసారి చూడొచ్చు. యెహెజ్కేలు 18:5. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు. అది మొదటిది, పర్వతముల మీద భోజనము చేయకయు. ఇశ్రాయేలు పెట్టుకునే విగ్రహముల తట్టు చూడకయు. ఇశ్రాయేలీలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు. తన పొరుగువాని భార్యను చెరపకయు. బహిష్టు అయిన దానిని కోడకయు. ఎవనినైనను బాధ పెట్టకయు. రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలత్కారం చేత ఎవరికి నష్టం కలుగజేయని వాడు, దాతృత్వపు గల పనులు, ఆకలి కొనే వారికి ఆహారం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, వడ్డీకి అప్పు ఇవ్వకూడదు, లాభాలు సంపాదించకూడదు, అన్యాయం చేయకూడదు, నిష్పక్షపాతముగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉంటూ ఆయన కట్టడాలను అనుసరించాలి. ఇలా అనుసరించిన వాడు బ్రతుకుతాడని రాశాడు. ఇలాగా అనుసరించిన వాడు బ్రతుకుతాడు. ఒక తండ్రి ఇలా అనుసరించాడు. ఇప్పుడు కుమారుడు అనుసరించలేదు. ఆయన ఏం చేశాడు అంటే ఇవే మాటలు ఆయన దానికి వేరుగా చేశాడు. 11వ వచనంలో ఇవే మాటలు ఆయన ఎలా చేశాడు చూడండి. భోజనం చేశాడు, పొరుగువాని భార్యలను పాడు చేస్తున్నాడు, లాభము చేపట్టుటయు ఈ మొదటి క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతకడు. చేశాను కనుక అవశ్యంగా వానికి మరణ శిక్ష. హల్లెలూయా. ఇది అతడు చేశాడు. ఇతనికి పుట్టినవాడు ఆఖరిలో అతడు మరలా ఏమి చేయకుండా చక్కగానే బ్రతికాడు. అతడు అలా బ్రతికినందుకు అక్కడ దేవుడు ఒక న్యాయ విధిని చూపించారు. మీరు చూడండి, బైబిల్ మూయకుండా చూడండి. ఇక్కడ 19వ వచనంలో 20వ వచనంలో దేవుడు ఆయన కోసం ఒక మాట రాశారు. 19 చూడండి. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి దైవలను గనుక
అతడు అవశ్యకముగా బ్రతుకును. ప్రైజ్ ద లార్డ్. ఆ కుమారుడు అంటే ఆ మొదటి పెద్ద ఆయన అనుకోండి, అతని మనవుడు నీతి న్యాయములను అనుసరించాడు కనుక అవశ్యంగా అతడు బ్రతుకుతాడని దేవుడు చెప్తూ అతని మీదకు చూడండి, అతని నీతి ఆయనకి ఎలా సహాయపడిందో అక్కడ రాశారు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందు. హల్లెలూయా. అక్కడతో అయింది. ఒక 3 తరాల ప్రజలు మనకు కనబడ్డారు అనుకుందాం. ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే, చాలా కాలం నుండి నీతిగా బ్రతికిన వారు, చాలా కాలం నుండి నీతిగా జీవించిన వారు, నీతిగా బ్రతికిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళు నీతి తప్పి నీతి మాలిన పనులు చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం కూడా ఇక్కడ రాశారు. అయితే వాళ్ళ పరిస్థితి కొరకు కూడా కొన్ని మనం చూచి ఇక ముందుకు వెళదాము. అది కూడా చూడండి, 24 నుండి చూడండి. 24 అయితే నీతిపరుడు తన నీతిని అందరూ చూడండి. పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. అతడు తన నీతిని వదిలేశాడు, దుష్ట క్రియలను చేశాడు. అంతవరకు ఆయన చేసిన నీతి క్రియలేవి ఇప్పుడు జ్ఞాపకంలోనికి రావు. ఎందుకంటే అతడు నీతిని కొనసాగిస్తే అవి ఆయన గ్రంథంలో కనబడతాయి. అతడు నీతిని వదిలేశాడు కనుక ఆయన చేసిన పనులన్నీ అవి బూడిదలో పోసినట్లుగా అయిపోయాయి. అవి దేవుడు జ్ఞాపకం చేసుకోరు అని తేల్చేశాడు. ఆ తర్వాత చదువు. అతడు విశ్వాసఘాతకుడయ్యాడు, అతడు చేసిన పాపం బట్టి చస్తాడు. ఏదో ఒక దినాన్ని అది జరుగుతుంది. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దానిని బట్టి మరణమునందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వమును నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానను కనుక అతడు మరణము నొందక అవశ్యకముగా బ్రతుకు. అంటే నరుల క్షేమం కోసం ఆయన ఆజ్ఞలను ఇచ్చారు. పాపానికి మూలం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని మీరు బాధ పెట్టకూడదు. అంటే మీ దగ్గర ఉన్న ఇంటిలో ఉన్నవారినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా, లేక ఇరుగు పొరుగునైనా, మీ పై అధికారులైనను, మీ తోటి సహోద్యోగులైనను ఎవరిని ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. తర్వాత చూడండి, ఎవరి దగ్గరైనా ఏదైనా మీ దగ్గర తీసుకున్నట్లయితే తిరిగి వాళ్ళకి చెల్లించేయండి. అలా మీ స్వాధీనం చేసేసుకోకూడదు. ఎవరిదైనా ఏదైనా మీ దగ్గర ఉంటే దయచేసి అది తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి. అదొక ఆజ్ఞ. వాళ్ళకి ఉంచకూడదు, అది దేవునికి విరోధం. మరొకటి, బలత్కారము చేత నష్టాలు కలుగు చేయకూడదు. ఎవరిని కూడా బలవంతం చేయకూడదు, బలవంతంగా ఏ మార్గాల్లోనూ తీసుకుపోకండి. ఇవి దాతృత్వం గల కార్యాలు. కొన్ని దేవుడు ధర్మ కార్యాలు చెప్తున్నారు. ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకు కొంచెం అన్నం పెట్టండి.
బట్టలు లేకపోతే వారికి బట్టలు ఇవ్వండి. ఆ తర్వాత మరలా కఠినమైన ఆజ్ఞలు వస్తాయి. చూడండి, ఉన్నాయా? చదవండి. పేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, పాపము కొరకు అప్పీయకయు, వడ్డీ పుచ్చుకొనకయు, ఉండినవాడై ఆ విధులను ఆచరించి. ప్రైజ్ ది లార్డ్. అన్యాయంగా పేదల జోలికి వెళ్ళకండి, పేదలకు అన్యాయం చేయకండి, వడ్డీకి డబ్బులు ఇవ్వకండి, వడ్డీకి డబ్బులు ఇవ్వకండి, యథార్థంగా ఉండండి. ఎలాంటి ఆజ్ఞలు అంటారు? హల్లెలూయా. ఈ ఆజ్ఞల్లో ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఇప్పుడు చదువుకున్న వ్యక్తి నిలబడ్డాడు, వాళ్ళ కుమారుడు పడిపోయాడు, కానీ మనవాడు నిలబడ్డాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల మీదకి వస్తాయి అనే మాట ఒకటి ఉంది లోకంలో. ఇశ్రాయేలీలు కూడా ఆ మాటే చెప్పారు. కానీ నీతి న్యాయాలు అనుసరిస్తే అతని మీదకి అది రాదని దేవుడు అన్నారు. నీతి న్యాయాలు అనుసరిస్తే ఆ శాపం ఆయన మీదకు నేను రానియను అని దేవుడు ఇక్కడ 20వ వచనంలో చూశాను. నీతి న్యాయాలు అనుసరించటం వలన అతడు బ్రతికాడు అని రాస్తుంది. హల్లెలూయా. ఇంకా కిందకి వెళితే చాలా కాలం నుండి నీతిని అనుసరిస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఒకసారి నీతిని వదిలేసి నీతి మాలిన పనులు చేస్తే, అంతవరకు చేసిన వాళ్ళ ప్రార్థనలు కానీ, అంతవరకు చేసిన వాళ్ళ ధర్మకార్యాలు కానీ, వారి మంచి పనులు కానీ, వారి సంఘానికి ఇచ్చిన డబ్బు కానీ దేవుడు దేనిని లెక్క చేయరు. అవన్నీ అతని నుండి తొలగించేస్తారు. అంటే దాని అర్థం దేవుని దృష్టిలో అతడు లేడు, దేవుని దృష్టిలో అతడు లేడు. మరి ఈ పెద్ద ఆయన ఈ దుష్టత్వపు క్రియలు చేసిన ఒక అతను ఉన్నాడు. ఇతడు మార్పు పొంది నీతిగా నడుచుకుంటే దేవుడు ఇతన్ని క్షమించి ఇతడు బ్రతికేలా ఏర్పాట్లు చేస్తానన్నాడు. మరి నీతిమంతుడు చెడిపోయాడు, వాడు చేసిన పాపాన్ని బట్టి వాడు నశిస్తాడని దేవుడు అన్నాడు. ఆఖరికి ఏమన్నాడంటే, వీళ్ళెవరూ నశించడం నాకు ఇష్టం లేదు, వీళ్ళందరూ కూడా మారు మనస్సు పొందాలి, మార్పు పొందాలి, వారి దుష్ట క్రియలను వాళ్ళు విడిచిపెట్టాలి. 32 చూడండి, 32. మరణము నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ప్రైజ్ ది లార్డ్. మనస్సు మారాలి, వారి యొక్క మనస్సులు మారాలి, వారి హృదయాలు మారాలి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇక్కడ బ్రతకడం చావడం గురించిన మాటలే విన్నాం. నిజంగా దేవుడు వాస్తవంగా ఈ తప్పులు చేసిన వాళ్ళ మీదకు మరణశిక్ష పంపితే ఇక్కడ చాలా పెట్లు ఉంటాయి. హల్లెలూయా. చాలా మంది ఇప్పటి పెట్టిలోకి వెళ్ళాల్సిందే. ఎందుకని? వాక్యం అలా రాయబడింది. ఇవి చేస్తే వాడు చస్తాడు అని రాయబడింది. వాక్యానికి ఇక ఎటువంటి ఆటంకము లేదు. కానీ ఎందుకు చావలేదు? అది మనకు రావాల్సిన ప్రశ్న. ఎందుకు చావలేదంటే, ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. భూమి ఆకాశములకు మధ్య ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. ఆయన సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడని రాయబడింది. అతడే యేసుక్రీస్తు. మానవుల పాపములకు ఆయనే శిక్ష అనుభవించాడు. ఇక్కడ చేసి చెప్పిన ఆజ్ఞల్లో ఏది తప్పినా వాడికి మరణ శిక్ష. కానీ ఇక్కడ ఆజ్ఞలు చాలా మంది తప్పే ఉన్నారు. కానీ ఇంకా బ్రతికున్నామంటే మన స్థానంలో ఒకరు చనిపోయారు, అందుకు మనం బ్రతుకున్నాం. మన స్థానంలో ఒకరు చనిపోయారు. ఆ ఒకరు కూడా చావకుండా ఉండి ఉంటే మన పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించు. ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
ప్రతి మానవుని పాపములను అతడు మోసుకొని వెళ్ళాడు గనుక, యేసు అనే ఆ రక్షకుడు మోసుకొని వెళ్ళాడు గనుక మరణం అనేది మానవులకు రాకుండా ఉంది. అయితే ఇంకొక మరణం జరుగుతుంది. అదేమిటంటే ఆధ్యాత్మిక మరణం. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించని క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా వాడొక శవం. వాడెప్పుడో చనిపోయాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించని వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు జీవిస్తున్నారన్న పేరే, కానీ వాళ్ళు జీవించిన వారేమీ కాదు. దేవుళ్ళో వాళ్ళు చనిపోయారు గనక శవంతో మనకి ఇంకేం పని? హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని శవాలు పెట్టుకొని నేను ఆరాధించగలనా? హల్లెలూయా. ఇక్కడ కూడా చాలా శవాలు ఉన్నాయి, అవి దేవుళ్ళో లేవు. ఆరాధన ప్రారంభం అవ్వకముందు అసలు ఏ శబ్దము లేదు. నేను నిలబడ్డాను, వాడు నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాటలు, చాలా శవములు, ఆధ్యాత్మికంగా చనిపోయిన మనుషుల సంఖ్య నేటి క్రైస్తవ సమాజంలో పెరిగిపోయింది. దేవాలయాల్లో, చర్చిల్లో సజీవులు లేరు, అన్నీ శవములే. ఆజ్ఞలను అనుసరించని ప్రతి క్రైస్తవుడు వాడొక శవం, వాడొక సమాధి, వాడు చనిపోయాడు. అయితే వాడు వచ్చి ఆరాధించినను వాడిలో జీవము లేదు. మరలా శవం బ్రతికే అవకాశం ఉందండి. ఇది ఆధ్యాత్మిక మరణం కనుక శవాలు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ మాట రాశాడు, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి నీతిని అనుసరిస్తే వాడు అవశ్యంగా బ్రతుకుతాడని రాశాడు. అంటే శవాలు మరలా జీవించే అవకాశాలు ఉన్నాయని దేవుడు అన్నారు. హల్లెలూయా. ఈరోజు చూస్తే క్రైస్తవ గృహాల్లో శవాలు, దేవుని ఆలయాల్లో శవాలు. ఎందుకండి ఇలా అయిపోయారంటే వాళ్ళు జీవించుచున్నారన్న పేరే కానీ వాళ్ళలో ఏ జీవము లేదు. హల్లెలూయా చెప్పండి. మీరు పడుకోకూడదు, చెమట్లు పడుతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం వచ్చాము ఆజ్ఞల కొరకే. ఈ అధ్యాయంలో వివరంగా రాయబడింది. గట్టిగానే మాటలు ఉంటాయి. ఆ శబ్దాన్ని మనం దాటి రాకపోతే మీకు అర్థం అవుతుంది. ఆ ఊరికి ప్రశాంతంగానే దాన్ని గ్రహించడం కష్టం. హల్లెలూయా. ఆ వెనకాల ఎవరు తాడు లాగుతున్నారు, మీరు కొంచెం గమనిస్తుండండి. హల్లెలూయా. ఆధ్యాత్మికముగా బ్రతుకుతున్న క్రైస్తవులు ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు, శాసనాలను అనుసరించకపోతే వాడు ఇదివరకే చనిపోయాడు. అదొక శవము. శవం దగ్గరికి మీరు వెళ్ళి ప్రార్థనకు వస్తావని అడిగితే జవాబిస్తుందా శవం? అలా అంటారా? శవాలతో మనకేం పని? అవి చచ్చిపోయాయి. వాటి దగ్గర జీవము గల దేవుని చర్యలు ఏమీ లేవు. ఎవరు సజీవులు అనంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతుకుతున్న వాళ్ళే సజీవులు. ఎవరు శవములు? ఆయన ఆజ్ఞలకు అవిధేయులుగా ఉన్నవారు శవములు. ఇక్కడ అదే రాశారు. ఆధ్యాత్మిక శవములు పెరిగిపోతూ ఉన్నాయి క్రైస్తవ సమాజం. మా సంఘం ఇంత, మా సంఘం ఇంతని చెప్పుకుంటున్నారు టీవీ ప్రసంగికులు. అందులో ఎన్ని శవాలు ఉన్నాయో వాళ్ళకి తెలుసా? హల్లెలూయా. అందులో ఎన్నో ఉన్నాయి. జల ప్రవాహం లాగా వస్తున్నారు ప్రజలు అంటున్నారు. ఎన్ని శవములు ఉన్నాయో, ఎందరో చచ్చారు, అందులో ఎందరు వ్యభిచారులు ఉన్నారు, ఎంతమంది వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు,
ఇక ఎంతమంది పేదవాళ్ళు బాధ పెడుతున్నారు, అన్యాయంగా ఇతరుల సొత్తులు పట్టుకుంటున్నారు. ఇకను అక్కడ రాయబడింది, ధర్మము చేయని వారు, ఇలాంటి వాళ్ళు పర్వతముల మీద భోజనం చేసేవారు, వాళ్ళ పిల్లల్ని విగ్రహారాధకులకు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు, మరియు వాళ్ళు ఇశ్రాయేలు పెట్టుకున్న కార్యాల వైపు చూసిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. మా సంఘం ఎంత దేవుడు అభివృద్ధి చేశారు. ఎప్పుడు కూడా జనసంఖ్య అభివృద్ధి కాదు, ఏ రోజు జనసంఖ్య అభివృద్ధి కాదు. జనం పెరగడం మంచిదే కానీ ఆధ్యాత్మికంగా బ్రతికిన వాళ్ళైతే మంచిది. హల్లెలూయా. మంద పెరిగితే ఏదో జరుగుతుందని అంటారు ఒకసారి. హల్లెలూయా. అన్యాయం పెరుగుతుంది, అక్రమాలు పెరుగుతున్నాయి. క్రైస్తవుల్లో ఉన్న దైవిక నీతి క్రమక్రమంగా వాళ్ళలో నుండి తొలగిపోతుంది. పేరుకే ఉన్నారు. స్త్రీలు ఏం చేస్తున్నారు? క్రైస్తవ స్త్రీలు అంటే అన్నీ తీసేసి దేవునికి ఇచ్చేస్తారు, హృదయం ఇవ్వరు. వీళ్ళు నెంబర్ 1 దొంగలి. వీళ్ళ వల్ల సగం దేవునికి చెడ్డ పేరు. వీళ్ళు హృదయం ఇచ్చి అది ఇచ్చినా బాగుండేది. ముందు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు, హృదయం ఇవ్వరు. సినిమా థియేటర్లో టికెట్లు తీసి వెళ్తున్నారు. సిస్టర్ ప్రైజ్ లాడు, అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. వీళ్ళు దొంగల కారా? మీరు ఎంత ఘోరమైన శవములు ఇవి. ముందు హృదయాన్ని ఇచ్చాక తర్వాత అవి ఇవ్వండి. ముందు అవి ఇచ్చేసి హృదయాన్ని ఇవ్వకపోతే మీరు దొంగలు అవుతారు. కానీ ఇందులో కూడా చాలా మంది, పురుషుల్లో కూడా చాలా మంది అలాగే ఉంది. తెల్ల డ్రెస్సులు వేసుకుంటారు, జీవితాలు నల్లగా ఉంటాయి. ఎప్పుడు చూడండి బ్రదర్ ఎప్పుడు తెల్ల సెట్టు తెల్ల ప్యాంట్. కానీ నెంబర్ 1 వడ్డీ వ్యాపారస్తుడు, తేడా ఉండదు. ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లైనా పట్టుకెళ్ళిపోతాడు. కానీ ఎలా ఉంటాడు? ఫ్రిడ్జ్లో దేనత్తు, ఆ కళ్ళు చూస్తే కనికరం. నెంబర్ 1 దొంగవాడు. సవాళ్ళతో నిండిపోయాయి ఇప్పుడు సంఘం. ఆయన చెప్పిన ఆజ్ఞను అనుసరించి నడిచిన వాడే క్రిస్టియన్. అది సులభం కాదు. అలా నడవగలిగితేనే వాళ్ళు రేపు పరలోకాన్ని వెళ్ళేవారు. అలా నడవలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంత మోసం ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక అతను దీన్ని అనుసరిస్తే మరొక అతను దాన్ని అనుసరించలేదు. అతని వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కలగకుండా మరొక వ్యక్తి లేచాడు. అతను అనుసరిస్తే దేవుడు అతను చావకుండా కాపాడాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి వచ్చే ఆజ్ఞలు ఇంకా ఎక్కడ నుండి రావు. నైతిక విలువలకు కట్టే పెద్ద గోడ ఈ గ్రంథం ఒకటే. భూమి మీద మరి ఏ గ్రంథాలు అవి కట్టవు. హల్లెలూయా. ఏ గ్రంథాలు కూడా కట్టవు. కొన్ని గ్రంథాల్లో వ్యభిచారం పాపమని కూడా ఉండదు. నైతిక విలువలకు బలమైన గోడలు కట్టే గ్రంథం ఏదైనా ఉందంటే మీ చేతిలో నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఒక మనిషిని చెక్కబడిన వాడిగా చేయగలిగేది ఇదిగో ఇందులో ఉన్న ఆజ్ఞలు. హల్లెలూయా. దొంగలేమిటి, హంతకులేమిటి, నరహత్య చేసిన వాళ్ళు భయంకరమైన క్రూరులు. ఈరోజు వాళ్ళు క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతున్నారంటే ఏది వాళ్ళను మార్చింది అంటే ఇదిగో ఇందులో ఉన్న దేవుని మాట. హల్లెలూయా. నేను చెప్పండి, ఇందులో ఉన్న దేవుని మాటలే వాళ్ళను మార్పు చేసి, ఆ మాటల్లో ఉన్న శక్తి వాళ్ళను మార్పు చేసింది. ఒక పెద్ద ఆయన చాలా కొట్లాటల్లో ఉండేవాడు. వాళ్ళను చంపాలి, లేకపోతే వాళ్ళు ఇతన్ని చంపుతారు. ఆ పరిస్థితిలో ఉన్న ఆయన ఒకసారి దేవుడు మాట్లాడితే అతను మార్పు పొంది మానేశాడు. అతనికి విరోధంగా ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు అతను తాగేసి ఉన్నాడు. తాగేసి ఉండి ఇతను రాగానే ఇంట్లో నుండి బయటకు వచ్చి
ఆగకుండా కొట్టాడు. కొడుతూ ఉంటే ఆయన ఇలా వెనక్కి వెళ్తున్నాడు, అయినా కొడుతూనే ఉన్నాడు. అయితే ఇతను కొడితే వాడు చచ్చిపోతాడు, కానీ ఈయన కొట్టలేదు. ఈలోగా వాళ్ళ భార్య లోపటి నుండి వచ్చి, అన్నయ్య దయచేసి క్షమించండి, అతన్ని ఏం అనకండి అని అంటే, అమ్మా నేను ఇతన్ని కొట్టడానికి రాలేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఇటువంటి విడిచిపెట్టానని చెప్పడానికే వచ్చాను. ఎంత అది ఎలా వచ్చింది? అతనిలో ఒక ఆజ్ఞ అది ఊపిరి పోసుకుంది. అతడు ఆజ్ఞలను అనుసరించని వాడు మునుపు, ఇప్పుడు ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయత్నం. 6 రాతి బాణాలు ఉన్నాయి, వాటిలో నీళ్లు నింపమన్నాడు ఆయన, అవి ద్రాక్షారసంగా మార్చాడు. ఆజ్ఞలు అనేవి పాత్రలు లాంటివి, దాన్ని అనుసరించేవాడు దాన్ని నింపిన వాడితో సమానుడు. నేను ఒకటి అనుసరిస్తున్నాను, అప్పుడు ఆ పాత్ర నిండుతుంది. నేను అనుసరించకపోతే ఆ పాత్ర ఇప్పుడు అలాగే ఉండిపోతుంది. అక్కడ 6 నిండాయి. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చారు. క్రైస్తవులైతే ఉన్నారు, కానీ ఆజ్ఞలను అనుసరించే క్రైస్తవులు ఎక్కడున్నారని దేవుడు అడుగుతున్నారు. సంఘాలకు వెళ్ళేవారైతే ఎందరో ఉన్నారు, కానీ నిజమైన క్రైస్తవులు ఎక్కడున్నారని దేవుడు అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆలోచించండి, ఇక్కడ రాయబడిన మాట, ఇప్పుడు నిలబడిన ఎంతో మంది దేవుని సేవకులు కూడా వాళ్ళు కూడా నిలబడలేకపోయారు. చాలా మంది పడిన వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకురాండ్లు కూడా చాలా మంది పడిపోయారు. సంఘ పెద్దలు ఆజ్ఞలను అనుసరించడం, ప్రారంభం నుండి ఈ పునాదులు అపోస్తులను బలంగా వేశారు. కానీ రాను 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 ఆ పునాదుల యొక్క బలాన్ని మిగిలిన ప్రజలు తగ్గించుకుని వచ్చారు. మిగిలిన ప్రజలు దాన్ని తగ్గించుకుని వచ్చారు. మొహమాటాలకు గురయ్యారు. దేనికి మొహమాటం? జీవము గల దేవుని సంఘం మొహమాటానికి అది ఇల్లు కాదు, అది కొండ బ్రద్దలు చేసే వాక్కు. అది ఎవడికి మొహమాటాన్ని ముఖస్థుతిని చేయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా తేల్చి చెప్పాలి, కానీ ఈరోజు అది లేదు. ఓ ప్రాంతంలో ఒక ఆయన ఇప్పుడు బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. ఆ బ్రదర్ వచ్చాడు, ఆయన సంఘ పెద్ద అయి ఉండొచ్చు. ఆయన వచ్చి మైక్ పట్టుకొని ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారి దగ్గరికి వస్తుంది దుర్వాసన. ఆయన త్రాగి ఉన్నాడు, త్రాగి ఊగుతూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎలాగిస్తావు? ప్రార్థన ఎందుకు ఇచ్చావు ఆయనకు అంటే, అతను ఒక అధికారి ఆ సంఘంలో. వాడు ఎలాగున్నా పర్వాలేదు, అధికారాలు కొనసాగాలి. దేవుడు అదే అంటున్నారు, ఆయన ఆజ్ఞలు అనుసరించలేని వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదు. మరి ఆయన సంతోషం ఏమిటి? మనస్సు త్రిప్పుకోవాలి. వాడు చేస్తున్న దుష్టత్వాలను వదిలి మనస్సును త్రిప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం యేసుక్రీస్తు ప్రభువులో నడవాలంటే నేత్రాశలను, శరీరాశ, జీవపు డంబములను జయించడానికి నువ్వు ఒక సైనికుడు అయ్యావు. లోకంలో ఉన్నవారికి మనకు తేడా ఏమిటి? మన ఫోటోలు మారే అంతే. అంటే వాళ్ళ ఫోటోలు వాళ్ళ గోడ మీద ఉన్నాయి, దేవుడు నమ్ముకున్నాక ఈ ఫోటోలు తీసి ఈ ఫోటో పెట్టాం అంతే. అదే తేడా జరిగింది, కానీ నిజమైన తేడా అది కాదు. హల్లెలూయా. పౌలు రాస్తాడు, మునుపు మనం వాళ్ళతో కలిసి అన్ని రకాల పనులు చేసాం, వాళ్ళతో కలిసి మనం అన్ని రకాలుగా తిరిగాం, వాళ్ళలాగానే ప్రవర్తించాం. అయితే ఇప్పుడు మనము క్రీస్తుకు దాసులం. మనం ఇప్పుడు పాపానికి దాసులం కాదు, ఈ అవయవాలు నీతి సాధనములుగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు వచ్చాం గనక మరలా అలా బ్రతకడానికి లేదు, మరలా అలా జీవించడానికి
లేదు. మరలా అలా జీవించడానికి లేదు గనుక ఇప్పుడు వాడు ఆజ్ఞలను బట్టి నడవాల్సి ఉంటుంది. ఈ ఆజ్ఞలను బట్టి నడవడం అనేది వాళ్ళకు జ్ఞాపకం రావాలి. దాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు, ప్రవక్తలు జ్ఞాపకం చేస్తున్నారు, సేవకులు జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళ చదివినప్పుడు వాళ్ళకి అది జ్ఞాపకం వస్తుంది, కానీ వారు అనుసరించలేకపోతే, ఈ ఆజ్ఞలు అనుసరించకపోవడం వల్ల ఏం జరుగుతుందండి అని అడిగితే చెప్పారు కదా ముందుగానే, అవన్నీ శవాలు అని. ఏమయ్యారు? అవన్నీ శవములు. ఇప్పుడు నేను శవమైతే నాకు వచ్చిన నష్టం ఏమిటి? హల్లెలూయా. వాళ్ళని భక్తిహీనులని కూడా అంటారు. 2 రకాల మనుషులు బైబిల్లో ఉంటారు. 4 నెలలు చెప్పారు కానీ 2 నెలలే, మొత్తం 2 నెలలుగానే చేస్తారు. అందులో ఒకటి మంచి నేల, ఒకటి చెడ్డ నేల. మిగతా నేలల్లో అంత ప్రయోజనకరమైనవి ఏమి కనబడలేదు. మంచి నేల అంటే విన్న వెంటనే చెయ్యాలి అని అనుకుంటాడు, అతడు మంచి నేల. వినినా నాకు అవసరం లేదు అన్నట్టు బ్రతుకుతాడు, అది చెడ్డ నేల. హల్లెలూయా. అది చెడ్డ నేల. రైనార్డ్ బాంకే గారు సేవా కాలంలో ఒక చోట ఎన్నో వేల రూపాయలు విలువ చేసే మాంత్రిక పుస్తకాలను వాళ్ళు కాల్చారు. ఎందుకు కాల్చారు అని అంటే, దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి వాళ్ళు కాల్చేశారు. అవి ఏ నేల? మంచి నేల. వెంటనే విడిచిపెట్టడానికి ఎవరైతే మనస్సు పెడతారో వాళ్ళు మంచి నేల. వారు ఏనాటికైనా బలమైన క్రైస్తవులుగా ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటారు? బలమైన క్రైస్తవులుగా వాళ్ళు ఉంటారు. ఎవరైతే వినినను అలాగనే నిర్లక్ష్యంగా ఉంటూ మరలా వచ్చే వారం కదా అనుకొని బ్రతుకుతున్న వాళ్ళు, వీరు బలమైన నేలగా ఉంటారు. మీరు ఆలోచించండి. దేవుడు కావాలనుకునే వాళ్ళకే ఈ సందేశం అర్థమవుతుంది. ఏదో వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇది అర్థం కాదు. అసలు దేవుడు కావాలని ఎవరు కోరుకుంటారు? బుద్ధిమంతులు కోరుకుంటారు. దేవుడు కావాలని కోరుకునేవాడు బుద్ధిమంతుడు. నాకు దేవుడు కావాలి, నా కుటుంబానికి దేవుడు కావాలి, దేవుడు నా కుటుంబమును నడిపించాలి అని ఎవరు కోరుకుంటారంటే వాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు మాత్రమే ఆశతో ఉంటారు, మిగిలిన వాళ్ళవేవి వాళ్ళకు ఉండవు. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు కావాలని అన్వేషించిన వాళ్ళు, కోటీశ్వరులు, భూస్వాములు, దేవుడు కావాలని అన్వేషించిన వారు. పూర్వకాలం మన దేశంలో ఉన్న కవులు దేవుడు కావాలని అన్వేషించిన వారు. పురుషోత్తమ చౌదరి, సుందర్ సింగ్ దేవుడు కావాలని అన్వేషించిన వాళ్ళు వీరు. వాళ్ళకు అన్నీ ఉన్నను దేవుడు మాకు కావాలి. హల్లెలూయా. ఎందుకు కావాలి? దేవునితో ఉండే, ఆయనతో నడిచే ఒక జీవితం కావాలని కోరుకున్న వారిని సజ్జనులు అని అంటారు. ఏమంటారు? దేవుడు నాకు అక్కర్లేదు, ఆయన మార్గాలు నాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళను దుర్జనులు అని అంటారు. సజ్జనులు అవ్వడానికే ఈ గొప్ప మనుషుల్ని వెంబడిస్తాం. దుర్జనులు అవ్వాలంటే ఈ లోకంలో ఏవైపోయినా వెళ్ళిపోవచ్చు. ఎంతోమంది ఉన్నారు దుర్జనుల మార్గాలు. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, అవి దుర్జనుల మార్గాలే, అసలు ఏం లేవు. సజ్జనుల మార్గాలంటే నా చిన్నతనంలో సుందర్ సింగ్ గారి పుస్తకం చదివి నేను కూడా ఈ విధంగా ఆయనతో ఉండాలి, యేసుక్రీస్తుతో అనే ఆలోచన కలిగింది. అంటే సజ్జనుల మార్గం, అది సజ్జనుల మార్గం. చాలా మంది రకరకాల పుస్తకాలు చదువుతారు, అవి లైంగిక సంబంధమైన పుస్తకాలు కూడా చదివిన వాళ్ళు ఉన్నారు.
పోర్ని ఎక్కువగా చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఎవరు అంటే దుర్జనులు. వీళ్ళు దుర్జనులు. వీళ్ళ నుండి మరొకరికి ఏమీ రాదు, దుష్టత్వం తప్ప. అలాగే సజ్జనుల మార్గములో వెలుగు ఉంటుంది, అదొక వెలుగు. దుర్జనుల మార్గములో చీకటి ఉంటుంది. అందుకని యేసుక్రీస్తున్నాడు, సజ్జనుడు తన మంచి ధననిధి నుండి చాలా విషయాలు వెలుగులోనికి తెస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి చెడ్డ విషయాలు బయటికి, వీడు ఫోన్ చూస్తుంది కాక మరొకడు చూసేలాగా చేస్తాడు. వీడు తాగింది కాక మరొకడు తాగేలాగా చేస్తాడు. వీడు చెడిపోయింది కాక ఉన్నోళ్ళని కూడా చెడగొడతాడు. హల్లెలూయా. వీడెవడు? మీరు ఇక్కడ ఉంటే చెప్పండి హల్లెలూయా. వీడు దుర్జనుడు గనుకనే వీళ్ళు ఉన్న వాళ్ళు పాడు చేస్తూ ఉన్నాడు. అయితే సజ్జనుడు సద్విషయాల వైపు మనుషులను తిప్పుతూ వస్తాడు. ఫలానాది చేయకండి, ఫలానాది చేయకండి. అయితే లోకానికి సజ్జనులంటే పడుతుందా? హల్లెలూయా, పడదు. యేసుక్రీస్తు అంటే లోకానికి పడలేదు, అలాగే సజ్జనులంటే లోకానికి పడదు. కానీ వాళ్ళ మాటల్లో ఉన్న విలువ మరి ఎక్కడనూ ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే వాడు సజ్జనుడు గనుక వాడి హృదయంలో నుండి వచ్చే మాటలన్నీ దేవునివి. దుర్జనుడు గనుక వాడి హృదయంలో నుండి వచ్చేవన్నీ అపవాద సంబంధమైన మాట. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు సజ్జనుల దుర్జనుల? హల్లెలూయా చెప్పండి. సజ్జనుల దుర్జనుల అనేది మీరు పరిశీలించుకోండి. దేవుడు కావాలనే ఒక అన్వేషణ మీకు ఉండాలని ప్రభువు చెప్తున్నారు. ఆయన కావాలి అని అనుకునేవాడు ఈ పోరాటం చేస్తాడు. దేనితో? ఈ అపవిత్రత అనే వాటితో పోరాటం చేస్తాడు. ఆయన వద్దు అనుకున్న వాడికి ఏ పోరాటము లేదు. ఆయన వద్దనుకున్న వాళ్ళకు ఏ పోరాటము లేదు. వాళ్ళు రావచ్చు వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏం లేదు. సినిమాకి మనం ఎలా వెళ్ళి వస్తున్నామో అంటే మనం అన్నందుకు నన్ను కలిపారు. హల్లెలూయా. వెళ్ళి వస్తున్నారు, అలాగనే చర్చికి వెళ్ళి వస్తున్నారు అంతే. వీళ్ళ దగ్గర ఏముండదు. ఇవి రంధ్రాలు పడిన పాత్రలు. ఎన్ని నీళ్లు పోయండి, ఇన్ని కేకలేసి పోస్తున్న నీరు వాళ్ళు నిలబడుతుంది అనుకున్నారా? ఆల్రెడీ పెద్ద రంధ్రం ఉంది. ఆ రంధ్రాల వలన వాళ్ళలో ఆ తొట్లలో నీళ్లు నిలబడవు, దేవుని మాటలు నిలబడవు. రంధ్రం కప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడరు? వాడు దుర్జనుడు, వాడికి అది ఇష్టం ఉండదు. ఏదో ఒక రోజు ఆ దుర్జనుడికి దుర్గతి పడుతుంది. ఆ రోజు ఇక సజ్జనుడు అవ్వాలన్న అవకాశం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. రేపు కాదు, నేడే అని దేవుడు చెప్తున్నారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన రేపు అని చెప్పలేదు. ఈరోజే మనస్సు మార్చుకుంటే మంచిది. మా ప్రాంతాల్లో ఒక ఆయన ఎలక్షన్లో ఓటు వేయడానికి ఓటు కార్డు కొరకు చాలా తిరిగాడు, ప్రయత్నాలు చేశాడు, అది సంపాదించాడు. మరుసటి రోజు ఓటు ఎలక్షన్ జరుగుతుంది, అతడు ఓటు వేయకుండానే చచ్చిపోయాడు. ఆ రాత్రి ఆయన చనిపోయాడు. అంటే దేనికోసం కష్టపడ్డాడు? మొత్తానికి ఆ కార్డు అయితే సంపాదించాడు కానీ ఓటు వేయలేదు. ఏ క్షణం, ఏ నిమిషం ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది ఒక్క మానవ లోకంలోని నరులకే అది సంభవిస్తుంది. హల్లెలూయా. భూకంపం వచ్చింది, చాలా మంది చనిపోయారు. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, అక్కడ కొందరు చనిపోయారు. వరదలు వచ్చాయి, వరదలో కొందరు చనిపోయారు. వాళ్ళు అనుకున్నారా? అనుకోలేదు. నరుల్లో ఏది జరిగినా ప్రతిదీ అది ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందుకే దుర్దినాలు రాకముందే, అటువంటి పరిస్థితులు రాకమునిపే మనస్సు మార్చుకొని బ్రతకండి అన్నాడు.
ఇది ఎంత కష్టమైందో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఆజ్ఞలు నిర్లక్ష్యం చేసేవారు. దేవుడు నిర్గమాకాండములో 10 ఆజ్ఞలు ఇచ్చారు. లేవియాకాండములు ఇంకా ఎక్కువ ఆజ్ఞలు ఉన్నాయి. వావి వరుసలు గూర్చిన ఆజ్ఞలు అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇంకను తినే విషయంలో కూడా అక్కడ ఆజ్ఞలు ఉన్నాయి. ఒక జీవము గల దేవుడే నరుల క్షేమం కోసం ఈ ఆజ్ఞలు మానవ కోటికి ఇచ్చారు. అనుసరించేవాడు ఏడని అడుగుతున్నారు. సొలొమోను మహారాజు అంతా అనుభవించాక ఆయన అన్నమాట ప్రసంగి 13:12లో, మానవ కోటి ఆయన ఆజ్ఞలను అనుసరించుటే మానవ కోటికి విధి అని అన్నాడు. ఇంకా ఏమీ లేదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకడమే మానవులకు క్షేమం. హల్లెలూయా. 13 అధ్యాయాల్లో ఆయన ఎన్ని గొప్ప విషయాలు రాసినా చివరికి ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకున్న వల్లన్నది మానవ కోటికి విధి. నేను నరుడను, ఆయన దేవుడు, ఆయన ఆజ్ఞలు నేను అనుసరించాలి. ఇదివరకు నిజమైన దేవుడి దగ్గర లేను, ఎక్కడెక్కడో నేను తిరిగాను, అవి నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు. ఎప్పుడు నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నానో ఆయన నాకు పరిశుద్ధ మార్గాల విలువలు చూపారు. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, నీతి ఇది ఇలా ఉంటుంది, యథార్థత. హల్లెలూయా. చిన్న దొంగతనము కూడా చేయకూడదు అనే ఆజ్ఞ ఉంది నిర్గమాకాండములో. మీరు దొంగతనం చేయకూడదు. ఏ గ్రంథంలో ఉంది ఈ ఆజ్ఞ? హల్లెలూయా. పొరుగువాని దేనిని ఆశించకూడదు. తల్లిదండ్రులు సన్మానించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరిని ద్వేషించొద్దు. ఎవరిపైన పగ పెట్టుకోకూడదు. ఇలాంటి ఆజ్ఞలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు ఈ మొబైల్ ఫోన్ వచ్చాక మనుషులు పుస్తకాలు చదవడమే మానేశారు. అసలు బుక్స్ వైపు వెళ్ళడం లేదు. మరలా ఈ కరోనా వచ్చాక ఇంకా మొబైల్ దగ్గర చేసేసారు. ఇక క్లాసులు అన్నీ కూడా అందులోనే జరుగుతూ ఉన్నాయి. వారు అంత ఏకాగ్రతగా ఏమి క్లాసులు చూడడం లేదు. వాళ్ళు వీడియో ఆపేస్తున్నారు, వీళ్ళ మాటలు మ్యూట్లో పెట్టుకుంటున్నారు, ఏవేవో వాళ్ళు చేస్తున్నారు, వింటున్నట్టే ఉన్నారు కానీ వాళ్ళు వినడం లేదు. ఈ గ్రంథానికి ఎందరినో దూరం చేశారు. గొడ్ల గోప లాంటి కళ్ళు ఉన్నాయి నీకు, కానీ నువ్వు బైబిల్ చదవు. ఏం చదవు? బైబిల్ చదువు. ఫోన్లో ఉన్న ప్రతి పాపము చూడ్డానికి నీ కళ్ళు చాటలంతా చేసుకొని చూస్తావు. మరి దేవుడు ఏమంటున్నారు? నువ్వు మార్పు పొందాలి, నీ మనస్సు నువ్వు తిప్పుకోవాలి. పాపము చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. అది పెద్దది చిన్నదని ఉండదు. చిన్నది చూసినా పాపమే, పెద్ద చూసినా పాపం. నీ కండ్లను బైబిల్ గ్రంథం వైపు తిప్పు. మానవుడు అనేవాడు ఎవడైనా ఒకవేళ వాడికి చదువు వస్తే ఈ గ్రంథాన్ని చదవకుండా చచ్చిన వాడైతే వాడంత దురదృష్టవంతుడు మరి భూమి మీద ఎవడు లేడు. హల్లెలూయా. తప్పకుండా మీ చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని అర్థమైనా అర్థం కాకపోయినా చదవడం మొదలుపెట్టాడు. చదువుతూ ఉండగా వెంటనే నీకు అర్థం అయిపోదు. ఎందుకండి అలా అర్థం కాదంటే నువ్వు మహాపరిశుద్ధుడు. ఎలా వెంటనే అర్థమైపోతుంది? కాలం పట్టని. చదువుతూ చదువుతూ వెళ్ళగా దేవుడు దాన్ని నీకు తెలియచేస్తూ వస్తాడు. కొన్ని సంవత్సరాల నుండి ఈ గ్రంథాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి అర్థం కాని విషయాన్ని మరలా గ్రంథం అంతా పూర్తి చేసి
మరలా అక్కడికి వచ్చినప్పుడు అది అర్థమయ్యేలా దేవుడు చేశారు. అలాగే చేస్తారు, కానీ నీకు వెంటనే ఏమీ ప్రత్యక్షమైపోయి నా కుమారుడా ఇది వివరం నాయనా నువ్వు సాధు సుందర్ సింగ్ అంటాడు కదా, హల్లెలూయా. అలాగే ఉండదు. ఆయన ప్రత్యక్షమేం కారు. ఎందుకంటే అసలు ఈ తరానికి ఆ ప్రత్యక్షం ఆయన ఎవరు? ఎందుకంటే అందరూ దొంగల ముఠాని. క్రైస్తవ సంఘాలకు పెట్టబడిన పేరు దొంగల సంఘాలే. సేవకులతో సహా నిర్దోషంగా ఎవరు లేరు. ఈ వేదిక మీద ఉన్నంత వరకే అందరు నాటకాలు జరుగుతున్నాయి. వేదిక దిగిన తర్వాత ఒక్కొక్కరు నాటక రంగాలు వేరువేరుగా ఉంటుంది. దేవుడు వేదికల మీద సేవకులు చూడరు, వాళ్ళ షూటు బూట్లు చూడరు. వాళ్ళు వేదికలు దిగాక వారి ఇళ్లలో జీవించే విధానాల్ని దేవుడు చూస్తాడు. బయట వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను ఆయన కనిపెడతారు. వేదిక మీద ఎవరైనా ఓ గొప్ప హోలీ మ్యాన్గా కనబడతారు, కానీ అది కరెక్ట్ అయినది కాదు. హల్లెలూయా చెప్పండి. మన పెద్దలు అందుకని ఇంట సాక్ష్యం బయట సాక్ష్యం ఉండాలంటున్నారు. అందుకని దేవుడు మనతో చెప్పే మాటలు ఏమిటంటే, నీకు జ్ఞానం కావాలన్నా ఆజ్ఞలు అనుసరించాలి, వివేచన కావాలన్నా ఆజ్ఞలు అనుసరించాలి, కుటుంబాన్ని కట్టుకోవాలన్నా ఆజ్ఞలు అనుసరించాలి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న సెలబ్రిటీలు వాళ్ళందరి వెనకాల ఒక భయంకరమైన చరిత్రలు ఉన్నాయి. వాళ్ళు ఒక నీలి చిత్రాల వెనక బ్రతుకుతున్న స్థితిలో వాళ్ళు ఉన్నారు, కానీ లోకం వాళ్ళని అనుసరిస్తుంది. ఇదిగో ఈ సిలువ వేయబడిన యేసుని ప్రక్కన పెడుతుంది. ఏ పాపము చేయకుండా బ్రతికాడు ఈయన మానవునిగా. కనబడని పాపములన్నీ చేస్తున్నారు. ఈరోజు ఏ స్త్రీని చూడండి, సంఘాల్లో కూడా నీ డ్రెస్ ఎవరిదంటే ఫలానా హీరోయిన్ అంట. పురుషుని అడిగితే అలాగే చెప్తారు. నువ్వు ఎవరు ఇష్టం అంటే నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం అంట. ఇతన్ని అడిగితే నాకు ఈ హీరో ఇష్టం అంట. ఒకసారి ఒక అమ్మాయిని అడిగాను నేను, నీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకున్నాను? బాహుబలి సినిమాలు ఉంటాడు కదన్నయ్య, హల్లెలూయా ఉంటాడు, అలా ఉండాను. అయితే దేవుడు అలాంటి వాడిని ఇచ్చాడు, కానీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఎలా అడిగారో చూడండి. ఆమె దైవత్వం లేదు, ఆమెలో ఏం లేదు, దైవత్వం లేదు. పై రూపాలు చూస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు ఆఖరి అధ్యాయం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందంలో ఏమీ లేదు. అందంగా ఉన్న వాళ్ళ ఏ జబ్బులున్నా ఎవరికి తెలుసు? పైకి అందంగా కనిపిస్తున్నారు, వాళ్ళలో ఉన్న జబ్బులు ఎవరికీ తెలియదు. అందుకు అందం మోసకరం, సౌందర్య వ్యర్థం. అందమైన లక్షణాలతో బ్రతుకుటయే అందం. హల్లెలూయా. సత్క్రియలతో బ్రతుకుటయే అందం. ఆజ్ఞలు అనుసరిస్తూ బ్రతుకుటయే అందం, కానీ ఈ పై రూపాల్లో ఏమీ లేదు. మీరు జీవితకాలం మీ ముఖాలు చూసుకొని బ్రతికితే మీరు నష్టపోతారు. ఒక్కరోడు అద్దం పట్టుకొని వెళ్ళి ఆరు బయటికి వెళ్ళి ఇలా పళ్ళు చూసుకునేవాడు. ఇది చూసుకునేవాడు, పళ్ళు అలా పైకి ఎత్తేవాడు, కింద ఎత్తేవాడు. ఆ రోజుల్లో గృహాలు దర్శించే పాస్టర్ గారు, ఏనాయనా అలా చూస్తున్నావు అని అడిగితే, నా పళ్ళు దానిమ్మ పిక్కల్లో ఉన్నాయి కదండి అన్నాడు. ఎలా ఉన్నాయి? ఇప్పుడు అడిగా, ఎందుకు అంత ఆశ? ప్రైజ్ ది లార్డ్. అంటే వాడి దృష్టి అంతా దేని మీద ఉంది? ఒక్కొక్కడిది ఒక్కొక్క బాధ. సత్యాన్వేషకులు ఏరి, దేవుణ్ణి వెతికేవారు ఏరి, ఆజ్ఞలు అనుసరించాలనుకుంటున్న మానవ కోటి ఎక్కడుంది? అవి అన్నీ మొదట నీవు నా నీతిని రాజ్యమును వెతికితే నీకు అవన్నీ అనుగ్రహింపబడును. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సారా అంత అందంగా ఎవరున్నారు? 80 సంవత్సరాల వయసులో కూడా ఆమె అందం అలాగనే ఉంది. ఆమె బ్యూటీ క్లినిక్లకు వెళ్ళిందా?
లేక ఎవరైనా ఆమెకి ఏమైనా ఇచ్చారా చేసుకోవడానికి? ఏమీ లేదు. చూసిన ప్రతి రాజు కూడా ఆమెను పట్టుకొని వెళ్ళిపోవడమే. 2 రాజులు పట్టుకెళ్ళిపోయారు ఆమెను. కానీ ఆమె ఎక్కడికి అది దేవుడు ఇచ్చింది, న్యాచురల్. అది మీకు దేవుడు ఏది ఇచ్చారో అదే దాచుకోండి చాలు. హల్లెలూయా. ఇక దానికోసం ఎక్కువ ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఇంకా 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 అని అనుకున్నావంటే ఉన్నవన్నీ పోతాయి. ఎవడికో ముక్కు ఊడిపోయిందని విన్నాం. హల్లెలూయా. ఉన్నవి పోగొట్టుకోకండి. అన్వేషించవలసింది దైవ మార్గాల్ని. హల్లెలూయా. ఈ శరీరం ఎక్కడ పెడతారు? మట్టిలో పెడతారు. ఇది మట్టి, ఇది మన్నైపోతుంది. ప్రతి మానవుడు అన్వేషించాల్సిన మార్గాలు ఇవి కావు. ఇప్పుడు అందరూ ఖర్చు చేస్తుంది దేనికంటే? వీటి కోసమే. అసలు ఎందుకు మీ రూపాలను చూపించుకోవాలని అనుకుంటున్నారు? ఎందుకు మీరు అలా మీ ఫోటోల్లో, మీ ఫోన్లో మిమ్మల్ని మీరు ఎందుకు కనపరుచుకోవాలనుకుంటున్నారు? మీ అందం మీ భర్త కనబడితే చాలు, మీ అందం మీ భార్య కనబడితే చాలు. బయట వాళ్ళు ఎందుకు చూడాలని కోరుకుంటున్నారు? నువ్వు ఎంత బాగున్నావు తెలుసా ఫోటోలో అని వాళ్ళు అన్నారు. నేను అలానే నువ్వు పెడుతున్నావు. ఎందుకు అలాగా? దానివల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? కొద్ది రోజులు అయ్యాక ఆ ఫోటోలు ఏమవుతాయి? పాత ఫోటోలు అవుతాయి. మరలా ఏం చేస్తావు? మళ్ళీ కొత్త వేస్తావు. కొన్నిసార్లు టిఫిన్ కూడా చేయవు, ఎందుకంటే మూతుకు రాసిన రంగు పోద్దని. హల్లెలూయా. టిఫిన్ కూడా చేయకుండా నువ్వు బయటికి పోతా ఉంటావు. గ్యాస్ట్రిక్లు, సమస్త ఇబ్బందులు కలుగుతాయి. దేవుడు లేదు, ఈరోజు అందాల మీద పడినట్టుంది ఆయన దృష్టి. హల్లెలూయా. ఫోటోలకు వాల్యూ ఎందుకు? దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టకండి. అదంత ముఖ్యమైనది ఏమి కాదు. నీ భర్తే నీకు సర్వస్వం, నీ భార్య నీకు సర్వస్వం. మీ ఇద్దరికి దేవుడు సర్వస్వం. అయిపోయింది కదా, ఇంకెందుకు నీ స్టిల్స్? హల్లెలూయా. అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు. దురదృష్టం వచ్చి ఎక్కడికి పడిపోయావు అనుకో, ఆ ఫోటో కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. అవన్నీ వద్దు. చేయాల్సిన పనులు వదిలేసారు. ఈ రోజున్న ప్రజలు చేయకూడని పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు. దేవుడు నీతో చెప్పేది, సత్యాన్వేషకులు ఎప్పుడవుతారు? ఎప్పుడు ఆయన మార్గాలను అనుసరిస్తారు? ఆజ్ఞలను అనుసరించే ఒక జీవితం ఉందని ఎప్పుడు గ్రహిస్తారు? అలా నేను జీవించాలని ఎప్పుడు మీరు ఆలోచిస్తారు? ఎన్ని వదలాల్సి ఉన్నాయో అవి వదులుకోవడం లేదు. చాలా మంది చాలా సంవత్సరాల క్రితం నుండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలో కూడా దైవ లక్షణాలు కనబడలేదు. హల్లెలూయా. ఆ మాట చూడండి. మీ మనస్సులను త్రిప్పుకునుడి. మీ మనస్సులను మంచి నేలగా ఉండాలి. ఒక గొప్ప ప్రసంగికుడికి ఒక అలవాటు ఉండేది. ఆయనకు చుట్ట తాగడం అలవాటు. ఆ రోజుల్లో ఇతర దేశాల్లో ప్రసంగాలు చేసే వాళ్ళను ఆ మీడియా వాళ్ళు వచ్చి ప్రశ్నలు వేసేవారు. మన దేశంలో అది తక్కువ. అడిగాడు మీడియా ఆయన, ఏంటి సార్ మీరు గొప్ప ప్రసంగాలు చేస్తారు, మరి ఇంత బలమైన ప్రసంగాలు చేస్తున్న మీరు చుట్టెందుకు తాగుతున్నారు అని అడిగితే ఆయన అన్నాడు, చాలామంది సర్దుకోవడంలో నెంబర్ 1గా ఉంటారు. ఆయన అన్నాడు, దేవుని మహిమ కోసం అన్నాడు. హల్లెలూయా చెప్పండి. మీరు దేనికోసం తాగుతున్నాడు? మీడియాతో మాట్లాడాడు. మీడియా ఆయన ఏం చేశాడు తెలుసు? ఉదయం అయ్యేసరికి పేపర్లు వేయించాడు. ఫలానా ప్రసంగికుడు దేవుని మహిమ కోసం చుట్ట తాగుతున్నాడు. ఆ పేపర్ ఈయన లాడ్జిలోకి వచ్చి పడింది. లేచాడు, టిఫిన్ చేసాడు, పేపర్ దగ్గరికి వెళ్తే ఆయన సిగ్గుపడిపోయాడు ఆయన ఫోటో చూసి. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక జీవితంలో నేను ఈ పనిని చేయను. కొంచెం కాలం పట్టిన ఓ దుష్టత్వాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రసంగాలకు బలం ఉంది. అంతకుముందు చేసే ప్రసంగాలకు బలం లేదు. అదొక అందమైన రూపమే కానీ కార్యం చేయలేదు.
ఇప్పుడు బ్రతికి చేసే ప్రసంగాలకు ఎప్పుడు శక్తి ఉంటుంది. హల్లెలూయా. బ్రతకని ప్రసంగాలకు శక్తి ఉండదు. మీరు ఆలోచించండి, మనస్సు మార్చుకోవాలి, మనం నీతిమంతులం కావాలి, ఆజ్ఞలు అనుసరించాలి. క్రైస్తవుడైన వాడు ఎవడైనా వడ్డీ వ్యాపారం చేయొచ్చా? మీరు బాగానే చెప్తున్నారు నాకు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. దీని విషయంలో ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, ఉంటే ఉండొచ్చు, అది దేవుడికి తెలుసు. అది చేయొచ్చా చేయకూడదంటే చేయకూడదని ఇక్కడ బైబిల్ చెప్తుంది. నీకు ఒళ్ళు వంగదా అని దేవుడు అడుగుతుంది. కష్టపడి పని చేసుకోలేవా? ఇటు షార్ట్ రూట్ల వ్యాపారం దేనికి? కష్టపడి పని చేయి, ధనం సంపాదించు. కష్టార్జితం నీ పిల్లలు తింటారు. నువ్వు ఒకవేళ అదే వ్యాపారం చేస్తే నీకు ఫైనల్ ఉంటుంది. హల్లెలూయా. నీకు ఫైనల్ ఉంటుంది. ఆ ఫైనల్ మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఆఖరి పాటలు పాడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. అది వదిలేసు. అలాంటి పనులు ఎన్నడో చేయకండి, అన్యాయం చేయకండి. ఇదేంటి? అడుక్కొనైనా బ్రతకొచ్చు. మరి కాళ్ళు చేతులు జబ్బు పడితే అడుక్కొని బ్రతకొచ్చు, కానీ ఇవేంటి వ్యాపారాలు? దేవుని పిల్లలకు తగని పనులు చేస్తున్నారు. అలాంటి పనులు ఎన్నడూ చేయకూడదు. కోట్ల రూపాయల ఆస్తిని అపోస్తలుడైన పౌలు వదిలి క్రీస్తుని గూర్చిన జ్ఞానం కోసం వచ్చాడు ఆయన. ఆ ఆస్తి ఉంటే మీరు అసలు రానే రారు. హల్లెలూయా. అదంతా వదిలి దేవుని కోసం వచ్చి ఆయన మరలా అంటాడు, అది నేను పెంటగాను నష్టంగా ఎంచుకున్నాను. ఇంటి గొప్ప మాటలు. ఆయన ఏమి సాధారణమైన మనిషి కాదండి. రోమ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, పట్టాభద్రుడు, మంచి జ్ఞానం గలవాడు. అటువంటి ఆయన ఆస్తిపాస్తులు ప్రక్కన పెట్టి క్రీస్తుని తెలుసుకోవాలన్న ఆశతో ఆయన సమస్తాన్ని పెంటగాను నష్టంగాను ఎంచుకున్నాడు. వీళ్ళు కదా నిజమైన దేవుని పిల్లలు. హల్లెలూయా. యేసుక్రీస్తులోకి వచ్చాక కొంతమంది సేవకులు సంఘాల్లో విశ్వాసులకు వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. ఇది ఇంకా ఆ సంఘాన్ని పాడు చేయడం కాదా? అది నాశనం చేయడం కాదా? జీవము గల దేవుని సంఘం అది సత్యమునకు ఆధారమునై ఉన్నది. అది సత్యమునకు స్తంభము మరియు ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. అలాంటి ఈ సంఘాన్ని ఎలా పాడు చేస్తున్నారు చూడండి ప్రజలు. పెద్ద పెద్ద సంఘాలు, పాస్టర్ గారుల బిజినెస్ చూడండి, సేవకుల బిజినెస్, ఓన్ మైండ్ వస్తుందండి. దేవుని మీద ఆధారపడడం ఒకటైతే ఇంకో మైండ్ వాళ్ళకు వచ్చి చేసేది మరొకటి. బయట కొనుక్కుంటే తక్కువ ధర, సంఘాల్లో కొంటే ఎక్కువ ధర. ఎందుకు ఆ డబ్బు? అలా ఎందుకు చేయాలి? అది అవసరమా? దేవుడు అలా కోరుకున్న నీకున్న దాంతో సేవ చేయి. అది జరిగినంత కాలం జరుగుతుంది అంతే. ఈ రాంగ్ బిజినెస్లన్నీ చేయాల్సిన పని లేదు. హల్లెలూయా చెప్తాను. అయిపోయింది మన సందేశం. ఆజ్ఞలను అనుసరించలేని తరంలో మనం ఉన్నాం. మీరు ఆలోచించండి, దేవుణ్ణి వెతికే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి వెతకడానికి వెళ్ళాలి. ఇంజనీర్గా చదువుకున్న భక్త సింగ్ గారు దేవుణ్ణి వెతకటానికి వెళ్ళి మోకాళ్ళు వేసిన భక్తుడు. దేవుణ్ణి వెతకడానికి వెళ్ళండి, ఆయన మాటలు వినడానికి వెళ్ళండి. ఎక్కడైనా దేవుని మాటలు వినడానికి వెళ్ళేవాడు వాడు ఏ రోజుకైనా బలమైన మనిషి అవుతాడు. హల్లెలూయా. అలా వెళ్ళలేని జీవితం దేనికి? మీ ఇంట్లో మీరు కొనుక్కున్న టీవీలే మీకు నరకాన్ని చూపిస్తున్నాయి. అవే మిమ్మల్ని దేవునికి దూరస్తులుగా చేస్తున్నాయి. టీవీ చూస్తున్న వాడిని తాళ్లతో కట్టేసినట్లు వాడు ఉంటాడా? ఉండడా? కదులుతాడా? దోమ కుట్టినా సరే. ఎందుకని? అక్కడ దృశ్యం పోతుంది. అక్కడ ప్రార్థనలో ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోతాడు. చిన్న చీమ కొడితే ఆ
పక్కకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎందుకు అలా కదిలిపోతాడు? పురుగులు ఉన్నాయి, పురుగులు, పుట్టుకతోనే వచ్చిన పురుగులు. అది చావలే, అది చావలే. ఇక్కడ సరిగా ఉండడు. సీరియల్ దగ్గర ఎవరైనా గొడవ చేస్తే గ్లాస్ ఇసిరేస్తాడు ఇలా, మళ్ళీ అది రాదు కదా. అది ఇక ఫోన్లో మళ్ళీ చూసుకోవచ్చు, కానీ అంత బానిసలు అయిపోయారు ప్రజలు. హల్లెలూయా. మీరు నిజంగా సత్యాన్వేషకులు అవ్వాలనుకుంటే ఒక మాట వినండి, నేను ముగిస్తాను. దేవుని మాటలు ఎక్కడైనా స్వార్థ సభలు ఎవరు పెట్టినా, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చిన, ఎక్కడైనా చిన్న చిన్న కోడికలు జరిగిన, సంఘాల్లో పెడుతున్న ప్రార్థనలకు, ఈ ఒక్కరోజు మీరు ఏది విజయాన్ని పొందలేరు. ఈ సందేశంతో వారం రోజులు మీరు బతకడం చాలా కష్టం. అప్పుడప్పుడు మిమ్మల్ని ఉజ్జీవపరిచే మాటలు వెతుక్కుంటూ వెళ్ళండి. దేవుడు హనోకు, నోవాహు, దానియేలు, సమూయేలు, యోబు, మోషే, అహరోను, యెహోషువ ఇలాంటి సజ్జనుల దారుల్లో మనల్ని తీసుకెళ్తారు. అపోస్తుల దారుల్లోకి మనల్ని తీసుకెళ్తారు. పాపం అంటే మనకు అసహ్యం కలిగేలా చేస్తారు. యెహెజ్కేలులో రాసి ఉంది, దానియేలు, యోబు, అలాగే సమూయేలు వీళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు కాపాడుకునే నీతి వాళ్ళకు ఉందన్నారు. మీరు ఆలోచించండి. ఇలా దేవుడు మనల్ని చేయాలనే ఉద్దేశం ఆయనకున్నప్పుడు మనం ఒక 2 అడుగులు వేస్తే తప్పేమైనా ఉందా? అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. కానీ ఆసక్తి లేదు. నామకార్థులుగా ఉండాలనుకుంటే సత్యాన్వేషకులు కాలేరు, మంచి భక్తి పరులు కాలేరు. మోకాలు వేసే తల్లులు ఎక్కడున్నారు? మేరీ స్లెస్సర్ మిషనరీ, అమెరికార్ మైకిల్, ఆమె ఒక మిషనరీ. వీళ్ళందరూ మోకాళ్ళ అనుభవం మీద ఉన్నవారు. కొంతమంది భక్తి గల భార్యలు కూడా ఉన్నారు, మోకాళ్ళ అనుభవంలో ఉన్నవారు. వాళ్ళ కుటుంబాలు అద్భుతంగా చేశారు. సుసన్న వెస్లీ 10 మంది పిల్లలు, మొత్తం 19 మంది. అందులో కొందరు చనిపోయారు. గొప్ప వ్యక్తులుగా మిగిలి వాళ్ళని ఆమె తీర్చిదిద్దింది. ఇవన్నీ కూడా మోకాళ్ళు వేసిన స్త్రీల చరిత్రలు. ఈరోజు ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రార్థనే తప్ప, ఇంటికి వెళ్ళాక నీ దగ్గర ప్రార్థన ఏది? ఇక ఆ ప్రార్థన ఉండదు, బైబిల్ ప్రక్కన ఉండదు. ఇక వారమంతా గాలి తిరుగుళ్ళు, గాలి వ్యాపారాలు, గాలి వ్యవహారాలు. మళ్ళా వారం తర్వాత వస్తారు, ఇగో దుమ్ము ధూళితో ఇక్కడికి వస్తారు. దేవుడు శుభ్రంగా దులుపుతారు, మళ్ళా వెళ్ళి మరలా వేసుకుని వస్తారు. ఇలా ఎన్ని సంవత్సరాలు? ఒకరోజు ఆ దుమ్ము ధూళితో నువ్వు దేవుని తీర్పు ఎదుట నిలబడితే నువ్వు నిత్య నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తీర్పు కొంత భూమి మీద కూడా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మీరు దీన్ని అర్థం చేసుకోండి. చోటోడి దగ్గర ఒక అతను శంఖం ఊతున్నాడు. ఎవరి దగ్గర? పాపం అతను ఏదో అడుక్కుంటున్నాడు, ఊతున్నాడు, వాడికి అర్థం కాదు. అలాగని నేటి క్రైస్తవుల దగ్గర ఎన్ని కేకలు వేసినా హల్లెలూయా నా తరం కాదని అంటారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆలోచించుకోండి. సత్యాన్వేషకులు అవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవడం కాదు. రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని ఎదుట మోకాళ్ళు వేసే అనుభవం ఒకటైనా నీ జీవితంలో నేర్చుకో. దానియేలు రోజుకు 3 ఆయన మోకాళ్ళు వేసి దేవుని వైపు చూచి మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకో. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది, దాన్ని చదవడం నేర్చుకో. దేవుని మాటలు అంటున్నారు, ఇందులో ఏమున్నాయి, నేను ఎలా నడుచుకోవాలో దాన్ని పరిశీలనగా చదివి ఆ ప్రకారం జీవించు. అంతేకాని ఆజ్ఞలను విడిచిపెట్టి, కట్టడలను విడిచిపెట్టి నచ్చినట్లుగా నువ్వు జీవిస్తే నువ్వు తప్పక నష్టపోతావు. ప్రైజ్ ది లార్డ్. తప్పక నష్టపోతావు. దేవుడు ఆయన దగ్గర స్వార్థం ఉండదు, పక్షపాతం ఉండదు. ఆయన ఎవరిని కూడా హెచ్చుగాను ఎవరిని తక్కువగాను చూడదు. ఆయనకు
ఆయన న్యాయము నీతి అనుసరించకపోతే మోషేను కూడా కనాను వెళ్ళొద్దని చెప్పేశారు. అన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్న మోషేను, సాత్వికుడైన మోషేను, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అయిన మోషేను నువ్వు కనానుకు వెళ్ళకూడదని చెప్పారు. అంటే ఆయన మొహమాటము లేకుండా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమలో పాలిచ్చు తల్లి ప్రేమను మించిన దేవుని ప్రేమ, తీర్పులో నిర్మలమైన తీర్పు దేవుడిస్తారు. ఏమాత్రం అక్కడ ఇన్ని సంవత్సరాలు చర్చకొచ్చావు కదా నాయన, నేను నీకేం అనలే, నువ్వు ఎలా పడితే అలాగా ఉండాలని అన్నారు. దావీదుకు దేవుడు అరణ్యాలను తరిమారు. అరణ్యాల్లో గొప్ప పాటలు దావీదు రచించాడు. తరిమిన తర్వాత మరలా సింహాసనానికి తీసుకొచ్చారు. ఎందుకని? 2 నేరాలు. ఒకటి పొరుగువాడి భార్యను పాడు చేసినందుకు, 2 ఆమెను పొందుకోవడానికి అతన్నే చంపినందుకు. హల్లెలూయా. నరహత్య, వ్యభిచారం చేసినందుకు అరణ్యాలు మొత్తం అంతా తిప్పారు. కొడుకు నుండి వచ్చే శోధన ఎలాంటిదో దేవుడు చూపించారు. ఆయన కుమారుడు అబ్సలోం గొప్ప అందగాడు, తల్లులందరితో పాపం చేశాడు, అందరూ కనబడుతుండగా చేశాడు. ఇంటిలో మనశ్శాంతి లేదు దావీదుకు. దావీదు పరుపు తేలేలా ఏడ్చాడు. కారణం ఏమిటి అనంటే, దావీదు దేవుని హృదయానుసారుడైన, దేవుడు తీర్పిచ్చినప్పుడు నిర్మలుడు. ఆయన తీర్పులో మనకు ఎటువంటి రాయితీలు ఉండవు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే, ఇవి మీ సంఘంలో ఇవ్వండి అని మనిషికి ఒక లక్ష ఇస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు. హల్లెలూయా. కొందరు నాకు అభిమానంగా ఉన్న వారికి పిలిచి నేను ఇంకో లక్ష ఎక్కువ ఇచ్చి ఇవ్వచ్చు. కానీ దేవుడు నిర్మలుడు, అలా ఏమాత్రమును చేయడు. ఎవరి జీతానికి, ఎవరి పనికి వాళ్ళ కూలి సిద్ధపరుస్తాడు. ఎవరి పనికి కూలి సిద్ధపరుస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపాలన్నిటికీ వెంటనే రాదు కూలి, దానికి గడువు ఉంది. ఆ గడువు తర్వాత ఇచ్చాక ఇక నీ దగ్గర మాటలు ఉండవు. హల్లెలూయా. అది ఎవరికైనాను వెంటనే దావీదుకు శిక్ష రాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాక బెత్షెబ మరలా గర్భిణి అయిపోయింది, ఓ బిడ్డకు జన్మనిచ్చేసింది. అయినా దేవుడు తన యొద్దకు ఎటువంటి తీర్పును పంపలేదు. తర్వాత ఆయన తీర్పులు మొదలయ్యాయి. హల్లెలూయా. మనకు కూడా అంతే, ఆ గడువులు మొదలవుతాయి. ఏదో ఒక రోజు తీర్పు మన మీదకి వచ్చి పడుతుంది. అపోస్తలుడైన పౌలుని ఒక రాజు పిలిచి వాక్యం చెప్పమని అడిగితే, ఆయన నీతిని గూర్చి దేవుని తీర్పు కోసం చెప్తే, అగ్రిప్ప అనే రాజు అన్నాడు, ఇప్పటికి చాలు వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు వెళ్ళిపోమన్నాడు? భయం వేసింది. ఆ రాజుకి గుండె దడ వచ్చింది. ఎప్పుడు వినలేని మాటలు విన్నాడు. ఆయన అన్నాడు, ఇక వినలేను, నాకు వినాలనిపిస్తే కబురు పెడతానని. అలా పౌలుని పంపించేశారు. పౌలు నోటి నుండి వస్తున్న మాటలు సాక్షాత్తు దేవుని అగ్ని. అవి విలువైన పరిశుద్ధమైన మాటలు గనుక పాపములో ఉన్న వారికి భయాందోళన కలుగుతున్నాయి. హల్లెలూయా. మీరు కూడా అనుభవం మీకు కూడా ఉండొచ్చు. తప్పు చేసి ఇక్కడ నిలబడలేము. అగ్ని, ఆయన మాటలు దహించు అగ్ని వంటి. పాపం చేసి ఆయన సన్నిధిలో నిలబడలేము. హల్లెలూయా. కొంతలో కొంత ప్రయత్నాలు చేస్తూ బ్రతికితేనే ఆయన ఎదుట మనము నిలబడగలం. ప్రార్థన చేసుకో.